మేడం మీ గురించి ఇంట్రొడ్యూస్ చేసుకోండి మేడం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? My name is Madhavi. I am from Hyderabad. ఏం చేస్తుంటారు మేడం? I am a housewife, sir. యువర్ ఏ హౌస్ వైఫ్. ఓకే మేడం. సో ఈ వర్క్ షాప్ ఎలా అనిపించింది మేడం మీకు? This workshop is very excellent, sir. హ్మ్. అంటే తెలుగులో మీరు తెలుగులో చెప్పొచ్చా చెప్పొచ్చు. సార్? తెలుగులో చెప్పొచ్చు. ఎస్. ఓకే సార్. అంటే మాకు గ్రామర్ నేర్చుకుంటేనే ఇంగ్లీష్ వస్తదనే ఒక అపోహ ఉండేది. కానీ ఓకే. ఈజీగానే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనేది మీ క్లాసెస్ ద్వారా మాకు అర్థమైంది సార్. ఎస్ మేడం. అంటే అంటే వర్క్ కొంచెం షాప్ అటెండ్ కాక చెప్పండి. చెప్పండి. కంటిన్యూ మేడం. మాట్లాడడానికి కూడా ఒకప్పుడు భయపడేలా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆన్సర్ ఇవ్వడానికి కూడా ఫాస్ట్‌గా ఆన్సర్ ఇవ్వాలి అనే ఆలోచన ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. హ్మ్. ఓకే. చాలా బాగా నచ్చింది సార్ మీ క్లాసెస్ అనేది. ఓకే మేడం. ఇప్పుడు కొత్తగా వర్క్ షాప్‌కి అటెండ్ అయ్యే వాళ్ళకు మీరేం చెప్తారు? జేఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ వర్క్ షాప్ అటెండ్ అయితే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా? ఈ ఈ వర్క్‌షాప్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఇంగ్లీష్ భయపడే వాళ్ళకి కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనేది వాళ్ళకి గూడా ఒక ఐడియా అనేది వచ్చేస్తది. ఇంగ్లీషు భయ భయం ఉన్నప్పుడు మనము అది మాట్లాడలేము, రాలేదు అనే ఆలోచనలో ఉంటాము. కానీ ఈ క్లాసెస్ విన్న తర్వాత కొంచెమైనా ట్రై చేయగలగొచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. ఓకే. మీరు వర్క్ షాప్ అటెండ్ కాకముందు ఏమనుకున్నారు? వర్క్ షాప్ అటెండ్ అయిన తర్వాత ఇంగ్లీష్ అంటే ఎట్లా అనిపిస్తుంది? వర్క్‌షాప్ అటెండ్ గాకముందు మాట్లాడాలని అనిపిచ్చేది. కానీ మాట్లాడడానికి భయపడేదాన్ని. అసలు అంటే మాట్లాడేది మిస్టేక్స్ ఒస్తాయేమో! అది హ్మ్. మాట్లాడడం కరెక్ట్‌గా మాట్లాడతానో లేదో అలా ఉండేది. కాపోతే ఇప్పుడు హ్మ్. కొంచెమైనా ట్రై చేయొచ్చు అనే ఆలోచన అంటే ఐడియా వచ్చింది సార్. ఓకే. జస్ట్ ఎ మినిట్ మేడం. ఓకే సార్. రైట్ మేడం.